హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా అబ్బాయికి స్కూల్లో వర్క్షీట్ ఇచ్చారనమాట, మ్యాథ్స్. దానికోసం అయితే మ్యాథ్స్లో కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, వాటికి కలర్స్ అన్నీ వేయాలి. సో అందుకని కలర్స్ వేయడానికి అయితే క్రెయిన్స్ వాడుతున్నాడు అనమాట. ఈ క్రెయిన్స్ అనేది నేను డిమార్ట్లో తీసుకున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన వర్క్షీట్లో 1 to 10 నెంబర్స్ వరకు ఇచ్చేసాడనమాట. ప్రతి నెంబర్కి ఒక పిక్చర్ అనేది ఇచ్చేసారు. ఆ పిక్చర్కి ఏంటంటే కలర్స్ వేయమని చెప్పారనమాట. అలాగే ఆ నెంబర్స్ని డ్రా చేయడానికి డాట్స్ లాగా ఇచ్చేసారనమాట. ఈ డాట్స్ అన్నింటినీ కలుపుకుంటూ మనం నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ నెంబర్ లాగా గీయాలి. మనం ఏంటంటే ఒక నెంబర్ రాయడానికి చిన్నపిల్లలకి ఏంటంటే బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఈ డాట్స్ అన్నింటినీ కలిపారనుకో నెంబర్ లాగా అవుతుంది కదా. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వేరే దిక్కు ఎక్కడైనా నెంబర్ రాయాలన్నా బాగా ఈజీగా రాస్తారనమాట. అందుకని ఇలా డాట్స్ ఇచ్చేసారు. అలాగే కింద ఒక బాక్స్ లాగా ఉంది కదా, ఆ బాక్స్లో ఏంటంటే ఏ నెంబర్ అయితే ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేశారో ఆ నెంబర్ని కింద రాయమని వాళ్ళు బాక్స్ లాగా ఇచ్చేసారనమాట. సో అలా నెంబర్లన్నిటిని రాసుకోవడానికి బాగుంది. పాపం ఒక్క నెంబర్ రాయడానికి చాలా చాలా టైం పడుతుంది, కాకపోతే నీట్గా వేస్తున్నాడు. అందుకోసమే ఇంకా నేను కూడా కొంచెం అటు ఇటు అయినా వద్దులే నాన్న కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బాగా నీట్గా రాస్తున్నాడు అనమాట. అలా రాయడం వల్ల ఏంటంటే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం బాగుంటుంది. పెన్సిల్ కూడా గ్రిప్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు అలా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు. పెన్ను పట్టుకోవడం విధానం అన్నీ వాళ్ళకి ఇప్పుడైతే బాగా ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట. అందుకనే రాస్తున్నారు. సో ఫైనల్గా అయితే నెంబర్ 1 అయితే ఫినిష్ చేశాడు. అదిగో కింద బాక్స్లో ఏంటంటే తను ఏదైతే ప్రాక్టీస్ చేశాడో ఆ నెంబర్ని అన్నిటినీ కింద బాక్స్లో రాసేసుకుంటున్నాడు అనమాట. ఈ రాయడానికి మాత్రం అన్నిటికీ పెన్సిల్ని యూజ్ చేశాడు. అలా ఒక నెంబర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకొని రాసేసుకున్నాడు. సో ఫైనల్గా అయితే 1 అయితే ఫినిష్ చేశాడు. 1 రాయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. రిమైనింగ్ అన్నిటికి మాత్రం కొంచెం ఫాస్ట్గానే ఫినిష్ చేశాడు. అంటే కలర్స్ ఏం చేయాలి ఏందనేది వాడు కొన్నిటిని అనాలిసిస్ చేసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు బుక్ అనేది ఇచ్చి సెకండ్కి ఏంటంటే బుక్ ఇచ్చారు. బుక్ ఏ కలర్లో ఏంటనేది బుక్ని చూసి అలా బుక్లోనే రాస్తున్నాడు అనమాట. అందుకని సైడ్స్కి ఒక బుక్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేంటంటే సైడ్కి మనకి అవన్నీ ఇలా సైడ్కి ఉంటుంది కదా, అది మాత్రం రెడ్ కలర్ ఉంది, లోపల మాత్రం బ్లూ కలర్లో ఉంది. అయితే ఆ బుక్లో లోపల కలర్ వేయడానికి తను తీసుకున్న మెజర్మెంట్ అయితే నాకు చాలా అనిపించింది. ఎందుకంటే అలా గీయాలని మనకైతే థాట్ వస్తుంది, కానీ వాడికే వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి ఇప్పుడు లోపల బొమ్మ వేయడానికి దాన్ని 4 పార్టీషన్ చేసి ఈచ్ అండ్ ఎవరి పార్టీన్కి నీట్గా కలర్ వేస్తారు. అలా కలర్ వేస్తే ఏంటంటే బయటికి వెళ్ళదనమాట. కలర్ ఎగ్జాక్ట్గా ఆ బాక్స్లోనే ఫిట్ అయిపోయింది. అందుకని వాడు అలా బాక్స్ని 4 పార్టీషన్స్ చేసుకొని కలర్ అయితే వేస్తున్నాడు. సో అలా కలర్లన్నిటినీ నింపుతున్నాడు అనమాట. కానీ కలర్ని మాత్రం నీట్గా వేస్తున్నాడు. నీట్గా వేస్తే ఏంటంటే ఇదేంటంటే పిల్లలకి బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంకా అందుకని నేను కూడా కొంచెం టైం స్పెండ్ చేసి వాడికి నచ్చినట్టు వాడు రాసేంతసేపు కొంచెం సపోర్ట్గా కూర్చున్నాను అనమాట. మా బాబు ఇదేంటంటే ఈ నెంబర్స్ అనేది ఇంతకుముందు కూడా నెంబర్లు అయితే తొందరగా అన్నీ రాయగలుగుతున్నాడు. కాకపోతే ఇలా రాయడం వల్ల ఏంటంటే కలర్స్ ఏ కలర్ ఎలా మ్యాచ్ అవుతుంది ఏంటనేది తనకు కూడా కొంచెం ఐడియా వస్తుందని కలర్స్ వేపించేస్తున్నాను అనమాట. ఇప్పుడు 2ని కూడా చూడండి, 2 వల్ల ఏంటంటే 2 ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలనేది అక్కడ కూడా యారో మార్క్తో డిక్లేర్ చేశారనమాట. ఇలాంటి 2ని ఇలా రాయాలి, 2 ఇలా రాయాలని. అంటే టాప్లో స్టార్ట్ చేయాలి, బాటంలో స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ చేయాలి, రైట్ చేయాలనేది ఫస్ట్ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి యారో మార్క్ ఇస్తూ దాని పక్కనే వాళ్ళకి నెంబర్ మెన్షన్ కూడా చేశారు. అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి రాయాలి, సెకండ్ ఇలా వెళ్ళాలనేది నెంబర్తో సహా డిక్లేర్ చేశారు. అయితే 3కి బాల్స్ ఇచ్చారు. బాల్స్ ఏంటంటే మా ఇంట్లో ఒక బాల్ ఉంది, ఆ బాల్ ఏంటంటే మల్టీ కలర్లో ఉంటుంది అనమాట. సో వాడు కూడా అదే మా బాల్ అంటే మల్టీ కలర్లో ఉంటుందని ప్రతి చిన్న చిన్న బాక్సులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ నింపుతూ ఉన్నాడు అనమాట. అంటే బాల్ అనగానే ఇప్పుడు మా అబ్బాయికి ఏంటంటే బాల్ అని చెప్పగానే మల్టీ కలర్లో ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేసింది అనమాట. అందుకనే ప్రతి దానికి మల్టీ కలర్ అయితే వేసేసాడు. కానీ నేను చెప్పాను ఒక్కో బాలు కలర్లో కూడా ఉంటుంది నాన్న అంటే అప్పుడు యాక్సెప్ట్ చేసి చేశాడనమాట. అంటే వాడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం అది నో అంటే దానికి తగ్గట్టు మనం ప్రూఫ్ ఖచ్చితంగా చూపించాలి. చూపిస్తేనే యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయడు అనమాట. ముందు అలా చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మారుస్తున్నావు, దానికి రీజన్ ఏంటనేది క్లియర్గా చెప్పాలి. అలా చెప్తేనే యాక్సెప్ట్ చేస్తాడు. అలా అయితే ఇదైతే కొంచెం కష్టం అనిపించింది నాకు. ఇంకా తర్వాత ఇప్పుడు నెంబర్ 3 ఉంది. 3 చూడండి, ఇక్కడ నుంచి ఆరో మార్క్ అలా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట. ఆరో మార్క్ని డిక్లేర్ చేయడం వల్ల వాడు నెంబర్ని కూడా అలా చేశాడు.
ఫైనల్కి అయితే 3 కూడా ఫినిష్ చేసేసాడు. ఇప్పుడు 4కి ఏంటంటే డయాగ్రామ్స్ వచ్చినాయి. ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది, మా ఇంట్లో ఒక టెడ్డీ బేర్ ఉంది. ఎగ్జాంపుల్కి టెడ్డీ బేర్ ఒక్కో టెడ్డీ బేర్కి ఒక కలర్ ఉందన్నమాట. అలా 4 టెడ్డీ బేర్స్ ఉండడం వల్ల ఆ కలర్సే వేసేసాడు. అలా నెంబర్లు అన్నింటినీ వేసేసుకొని ఇచ్చాడు. ఇప్పుడు 4 కూడా ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు 6 మార్క్తో డిక్లేర్ చేయడం వల్ల బాగా వేసేసాడు. ఫైనల్గా అయితే 4 కూడా ఫినిష్ చేశాడు. ఇలా నెంబర్లు అన్నింటినీ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అయితే కొంచెం టైం తీసుకున్నాడు, ఎక్కువ టైం అయితే పట్టేసింది అనమాట. ఒక్కోసారి చైనే పుట్టేసింది పాపము. ఆయన రాశాడు. ఎందుకంటే తనకు కూడా ప్రాక్టీస్ అంతా అయిపోద్ది అనేది నాకు కూడా అనిపించేస్తుంది అనమాట. ఇలా ఏంటంటే చిన్నపిల్లలకైతే ఇది బాగా యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు మా చిన్న బాబుకి అయితే ఇది బాగుంది. వాడికి ఇప్పుడిప్పుడే నెంబర్లు రాసుకుంటున్నాడు కాబట్టి తనకైతే ఇంకా బాగా ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట. అలా నెంబర్లు అన్నింటినీ ఫైండ్ చేసి స్కూల్లో హోంవర్క్ ఇచ్చేసారు. ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా ఓవర్గా టీవీ, ఫోన్ ఇవన్నీ చూడకుండా ఇలా యాక్టివిటీస్ చేయించేసి అంటే వాళ్ళకి కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. అలా టైం స్పెండ్ చేస్తే కొంచెము ఈ సమ్మర్లో కూడా మనం కొంచెం చదివించుకుంటుంది అనేది నా ఒపీనియన్. అందుకని నెంబర్లు అన్నీ గీచేసాను, అన్నిటికీ వేసేసి కలర్స్ అయితే అన్నీ నింపేసాను. 7కి అయితే 7 ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయని కౌంట్ చేయమన్నా 1 by 1 కౌంట్ చేసిన వల్ల తనకి కౌంటింగ్ కూడా అర్థమైపోద్ది అనమాట. అంటే ఇక్కడ 7 ఉన్నాయంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు అలాగే అక్కడ మనం ఏదైనా మ్యాచింగ్ చేసేటప్పుడు 7కి ఏది 7 అంటే అక్కడ ఉన్న బొమ్మల్ని కౌంట్ చేయాలన్న విషయం కూడా వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. ఇదేంటంటే మ్యాచింగ్ చేసేటప్పుడు తనకి బాగా యూజ్ అయిపోయింది అనమాట. అందుకని నేను కూడా మ్యాచింగ్స్ ఇలా కౌంట్ చేయాలి, ఇలా కౌంట్ చేయాలని చెప్తున్నాను అనమాట. దానికోసం తను కూడా అలా కౌంట్ చేసుకొని నిజంగా ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మరీ వేస్తున్నాడు. ఫైనల్గా అయితే 7ని కూడా ఎట్లా ఒకటి చిన్నగా ఫినిష్ చేసేసాడు అనమాట. ఇంకెన్ని అని వాడే కౌంట్ చేసుకుంటున్నాడు. ఇంకా పేజ్ ఇక్కడ వేసాడు, అది కౌంట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాడు. ఇంకెన్నో మమ్మీ ఎన్ని రాయాలని చాలా సేపు నుంచి కూర్చున్నాడు అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే టైం బాగా స్పెండ్ అయితే ఓపిక్గా ఉంటాడు. ఈ టేబుల్ అనేది మా వాడికి బాగా యూజ్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే నెంబర్లు అన్నింటినీ చిన్నగా అయితే ఫినిష్ అయితే వచ్చేసాడు. ఇటు 9 చూపిస్తాడు. అడుగుతున్నాడు 8 చూడు, ఆ పక్కంది ఈ పక్క అదిగో అది డ్రాయింగ్ వేసేసుకొని ఫైనల్గా చేసేసుకుంటున్నాడు. పర్లేదు, మరి అంత స్పీడ్గా కాకుండా మరి అంత స్లోగా కాకుండా మా అబ్బాయి అయితే కొంచెం టైం స్పెండ్ చేసుకొని వర్క్ అయితే ఏదైనా వర్క్ ఇస్తే మాత్రం అది ఫినిష్ చేసేదాకా మాత్రం అస్సలు ఊరుకోడు అనమాట. టీచరు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇచ్చిందనమాట. ఇది నేను 2 o'clockకి స్టార్ట్ చేస్తాలే నాన్న, కాసేపు రెస్ట్ తీసుకోమన్నా లేదు, ముందు హోంవర్క్ ఫినిష్ చేయాలనే అంటాడు. ఇలా బాగా చేస్తాడనమాట. సో అది ఇంకైతే కొంచెం కష్టపడి రాస్తూ ఉన్నాడు 1 by 1. ఏంటంటే నేను ఈ టైంలో ఎందుకు రాపిస్తానంటే మా చిన్న బాబు కొంచెం పడుకుంటాడనమాట. వాడు కానీ మళ్ళీ ఉంటే వీడికి రాసుకొని ఇవ్వడనమాట, చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. అందుకనే తన్ని నిద్రపుచ్చేసి దీనికైతే వర్క్ అయితే చెప్తున్నాను అనమాట. నేర్చుకోండి అంటే ఇది మొత్తం రాయడానికి అరౌండ్ గంట టైం పట్టింది అనమాట. 10 నెంబర్స్ ప్రతి బొమ్మకి డ్రాయింగ్ వేసుకొని కింద అన్ని లెటర్స్ రాసి ఇవన్నీ రాయడానికి స్టార్ట్ చేసి 3 వరకు ఫినిష్ అయిపోయింది. పాపం అట్లాగే కూర్చొని పేజ్ పట్టుకొని తిప్పు, ఇది ఒకటే పేజ్ రాసేసి ఇప్పుడు అయితే వచ్చేసాడు. 10 రాసేస్తే అయిపోద్ది. ఇంకా 9 పట్టుకొని ఒక పేజ్ తిప్పినానా అంతే, ఎందుకంటే ఒకేసారి అన్ని రాపిస్తే 10 కొంచెం ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకే అంతసేపు కూర్చొని వర్క్ రాయాలన్నా కొంచెం కష్టము. సో అలా అనమాట. అందుకని ఇలా చేస్తే ఏంటంటే వాడంతటి వాడు కొన్ని అది కొనలేబట్టి ఇప్పుడు కలర్స్ అన్ని వేసేసుకొని ఫైనల్గా అయితే 10 కూడా ఫినిష్ చేశాడు. 10 ఫినిష్ చేసి ఇంకా అయిపోయింది నాన్న అని చెప్పేశాను. అయితే కింద నెంబర్లు బాక్స్లో రాయాలండి అనమాట. అవి రాయలేని మేము చేస్తే చిన్నగా ఎలాగెలా బుజ్జగించేసి అయితే రాపిచ్చేసుకున్నాను. ఫైనల్గా అయితే అన్నీ రాసేసాడు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.